అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా మనం మైసూర్ బోండా చేస్తున్నాము. మైసూర్ బోండా కోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ రెడీగా ఆయిల్ కూడా వేడి చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ప్లేట్లో ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ సన్నంగా కటింగ్ చేసుకోవాలి. స్మాల్గా, చాలా సన్నంగా, ఓకేనా? కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇవి కూడా స్మాల్గా కటింగ్ చేసుకోవాలి, సన్నంగా. మామూలు బయట బండిల పైన అయితే ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలాంటివి అయితే వేయరు. మామూలు ప్లెయిన్గా చేస్తారు మైసూర్ బోండా. అక్కడ వేస్తే కొద్దిగా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకనేసి నేను ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ సరే ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కామన్గా యాడ్ చేస్తాను. మిర్చి ఇవి కూడా సన్నంగా కటింగ్ చేసుకోవాలి. అదే మిర్చి కూడా ఇష్టం ఉంటేనే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. మా ఇంట్లో అయితే ఇంకా ఇష్టంగానే తింటారు ఆనియన్, మిర్చి వేస్తే. అందుకనేసి కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ కటింగ్ అయిపోయింది మొత్తానికి. పిండి కొద్దిగా జల్లెడ పట్టుకుందాము. మైసూర్ బోండా అంటేనే మైదా పిండి. మైదా పిండికి అయితేనే మైసూర్ బోండా బాగుంటుంది. నేను 2 కప్పులు తీసుకుంటున్నాను మైదా పిండికి. 2 కప్స్. రెండు కప్పులు. ఒకసారి పిండిని బాగా జల్లడి పట్టేద్దాము. ఏమైనా పురుగులు ఉన్నాయేమో తెలియదు కదా మాకు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే పిండి వస్తువులకి మనం జల్లడి పట్టడం ఇంపార్టెంట్. పిండి అయితే నీట్గా ఉంది, అసలు ఏమీ లేదు. ఒక గిన్నెలో పిండి వేసేసాను. ఇప్పుడు మాత్రం సరిపోయినట్టుగా నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా సోడా ఉప్పు అండి. కంపల్సరీ సోడా ఉప్పు వేయాల్సిందే. సరే సాల్ట్, సోడా ఉప్పు బాగా కలిపేద్దాం పిండిలో. ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఈ 3 యాడ్ చేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసము ఫ్రెష్ అయిన లీవ్స్, కరివేపత్తా, చాలా సన్నగా ఉన్న కరివేపత్తా తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ మంచిగా ఫ్రెష్ ఉన్న పెరుగే తీసుకుంటున్నా నేను. మైసూర్ బోండాలేకి మనము పెరుగు తీసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు ఇందులో మనం సరిపోయినట్టుగా పెరుగు వేసేద్దాము. మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. ఎందుకంటారా, మళ్ళీ లూజ్ అయితే ఇబ్బంది కదా. అంత లూజ్ కూడా ఉండకూడదు పిండి. ఇంకా కొద్ది ఉంది పెరుగు. ఆ పెరుగులో ఇందులోనే వేసేయాను. కొద్దిగా ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదే పిండిలో మనం కొద్దిగా ఆయిల్ కూడా, వేడిగా ఉన్న ఆయిల్ అంటే ఇంకా గోరువెచ్చని ఆయిల్, ఇది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తానికి ఒకసారి మిక్సింగ్ చేద్దాము. బాగా కలపాలి. ఇంకా మనకు పిండి రెడీగా ఉన్నట్టుగా మనము చిన్న చిన్న ఉంటల్లాగా ఇలా పట్టేసుకొని ఇలాగ వదిలేద్దాము. చూస్తున్నారు కదా. మనం పెరుగు వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసాం కాబట్టి గట్టిగా లేకుండా మైసూర్ బోండా అనేది మనకు బాగా దూదుల్లాగా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి.
ఇప్పుడు ఇవి మాత్రం మా అబ్బాయి రెండో అబ్బాయి కొద్దిగా డైట్ చేస్తున్నాడు, అందుకనేసి నేను కొద్దిగా లూజ్ లేకుండా టైట్ చేశాను. ఇప్పుడు మాత్రం ఈ పిండిలో అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే పిండి టైట్గా ఉంటే కనుక ఆట్ అయిపోతాయి, మనకు ఆయిల్ అనేటివి అసలు పీల్చవు. డైట్లో ఉన్న వాళ్ళకి అది బెటర్ అండి, డైట్ ఫాలో అవ్వేటోళ్ళకైతే ఇంకా అది బెటర్. ఇప్పుడు ఈ కొద్దిగా లూజ్ చేస్తే ఏమవుతుందంటే పిండి పొంగడం భలే పొంగుతాయి, కొద్దిగా ఆయిల్ అనేటివి పీలుస్తాయి అన్నమాట. ఇలా ఉంటే పిండి కొద్దిగా ఆయిల్ కూడా పీలుస్తాయి, టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అవైతే డైట్ చేసే వాళ్ళకైతేనే బెటర్. ఎందుకంటారా, ఇది ఆయిల్ ఫుడ్ కదా, అందుకనేసి మా అబ్బాయి తీసుకోడు. అది కూడా కంప్లీట్గా చెప్తున్నాను. ఇలా చేస్తే ఇంకా మనకు అస్సలు ఆయిల్ అనేటివే పీల్చవన్నమాట. ఇలాంటివి ఆయిల్ పీల్చలేనిటివి అబ్బాయి తీసుకుంటాడు అనమాట, అందుకనేసి అబ్బాయి కోసం ఇవి సపరేటు. ఇప్పుడు మా ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రం ప్రత్యేకంగా మరి కొద్దిగా పిండి లూజ్ చేసి నేను వేస్తున్నాను బోండాలు. ఇవి అయితే చూడండి కొద్దిగా పొంగుతాయి, ఆయిల్ కూడా పీల్చేస్తాయి. మరి నూనె ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. పైన మాడిపోతాయి, ఉడికినట్టుగా అయిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకనేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా సిమ్ పైన పెట్టేసి మనం వేయడం మొదలుపెట్టుకోవాలి. ఇవి కలరు దీని రూపురేఖలే మారిపోతాయి చూడండి. ఇవి ఎందుకంటే కొద్దిగా లూజ్గా ఉంది కదా పిండి, అందుకనేసి ఇవి కొద్దిగా చూడక అందంగా ఉంటాయి, పైనుండి వచ్చేసి తిండి కూడా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా వాటర్ అనేది పడింది, కొద్ది పిండి లూజ్ అయ్యింది, అందుకనేసి ఇవి నూనె పీలుస్తాయి అన్నమాట. ఇవి మనం తీయక్కర్లేదు, ఫ్రై అయిపోతే అవంతకవి పైకి వచ్చేస్తాయి. అవి కొద్దిగా అలా అతుకున్నట్టు ఉంటాయి, అంటే ఇవి డ్రై బోండాలన్నమాట, అంత ఆయిల్ ఉండవు. ఇవి కొద్దిగా ఆయిలీ. खाते थे पहले पनो సేమ్ ఇంకా అలాగే పిండి కొద్దిగా ఉంది, ఆ పిండితో ఇంకా ఉన్న పిండి మొత్తానికి వేసేస్తున్నాను. మైసూర్ బోండాలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వండుకుంటే. ఎక్కువ ఆయిల్ పీల్చినట్టుగా పెట్టుకోకండి పిండి, ఎందుకంటే ఒకటి రెండు తిన్నాయి అంటేనే ఇంకా వద్దనిపిస్తాయి. తిండికి రుచిగా ఉంటాయి, కానీ ఎక్కువ ఆయిల్గా తీయద్దు, బాగోదు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు కదా. చూస్తున్నారు కదండి, ఇంట్లోనే మనం ఈజీగా మైసూర్ బోండా అనేది ఎలా రెడీ చేసేది అనేది తెలుసు కదా. మనము ఆయిల్ అనేది మన ఇంట్లో సొంతంగా ఆయిల్ ప్రిపేర్ అంటే మనము 10 సార్లు అయితే యూజ్ చేయం కదా ఆయిల్. బయట ఆయిల్ అయితే ఇంకా బాగోదు, వాళ్ళు ఏ ఆయిల్ చేస్తారో ఏటో మనకు తెలుసు కదా. అందుకనేసి అప్పుడప్పుడు ఇలాగ పిండి వంటలు ఏవైనా టిఫిన్లు అయినా కానీ సరే ఇలాగా మనం ఇంట్లోనే శుభ్రంగా వండుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బాగా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఎక్కువగా రోడ్డు సైడ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. టిఫిన్లు అయినా కానీ సరే ఉదయం పూట వాళ్ళకి చేసుకుని పాపం అంత టైం ఉండదు, అందుకనేసి వాళ్ళు బయటకు వెళ్ళేసి తింటుంటారు. చాలా సింపుల్గా ఇలాగా మైసూర్ బోండా అయినా కానీ సరే హాస్టల్లో ఉన్న పిల్లలు, పీజీలో ఉన్న పిల్లలు ఇలా వండుకొని తిన్నారనుకోండి, వాళ్ళు హెల్త్ని వాళ్ళు కాపాడుకున్నట్టు ఉంటారు. అంటే రోజుకంటే కనుక మనం తినకుండా ఉంటాం కదా, ఏదో ఒక టిఫిన్ తింటుంటాం కదా, అందుకనేసి ఇంట్లోనే ఇలాగ శుభ్రం చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇంట్లో చేసుకొని ఏదైనా తిన్నా 50-50 100కి 100 చెప్పలేము, కానీ 50-50 మాత్రం గ్యారంటీ. ఇంట్లో ఉన్నంత శుభ్రము బయట ఉండదు కదా. హోటల్లో అయినా కానీ సరే వాటర్ తాగాలన్నా భయమే బయట అయితే. ఇంకా అంటే వాళ్ళు ఏ వాటర్ పెడతారో ఏటో కూడా మనకు తెలియదు కదా. ఫుడ్ కూడా అలాగే ఉంటాయి. అందుకనేసి నీట్గా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు మైదా పిండి తింటే నష్టం ఏం లేదు, రోజు తింటే నష్టం, కానీ అప్పుడప్పుడు తింటే నష్టం అయితే ఏం లేదు. అందుకనేసి ఇలాగా బాగా ప్రిపేర్ అవ్వి ఇలాగ వండుకున్నారనుకోండి, హాస్టల్లో 4-3 ఎలాగ ఉంటారు కదా,
అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ సరే ఇలాగ సింపుల్గా మనం ఇలాగనే ఇంట్లో మనం సింపుల్గా చేసుకున్నట్టుగా అక్కడ కూడా చేసుకుని తింటారనుకోండి, మీ ఆరోగ్యానికి మీరు కాపాడుకున్నట్టుగా ఉంటారనమాట. బయట అంత డబ్బు పెట్టాల్సిందే, మినిమం ఒక 50-100 పెట్టాలి కదా టిఫిన్ కోసం అయితే. అదే చేసుకొని తిన్నాం అనుకోండి, నలుగురు తినొచ్చు. అయిపోయిందండి మొత్తానికి. మైసూర్ బోండాలు నిజం చెప్తాను, అస్సలు ఆయిల్ అస్సలు పీల్చలేదు. నేను మళ్ళీ ఇందులో సోడా కూడా కలిపాను. అందరూ బోండాలాగా అదే నిగనిగలు ఆడిపోతాయి. అంటే నిగనిగలు ఆడిపోతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఆయిల్ బాగా పీల్చుకొని ఉంటాయి అనమాట. అంత ఆయిల్ పీల్చుకొని తిన్నా కానీ సరే ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఇప్పుడు మావి చూడండి, మా మైసూర్ బోండాలు చూడండి, అస్సలు ఆయిల్ అనేటివి అంత పీల్చుకోలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఒకటి కాదు కదా 2-3 తిన్నా కానీ సరే మనము శుభ్రంగా సింపుల్గా తినేయచ్చు. ఎందుకంటారా, ఇంత బాగున్నాయి తెలుసా, స్పాంజీ లాగా ఎంత బాగున్నాయి మెత్తగా. చూడండి వేడి వేడిగా ఉన్నాయి, చూడండి దూదుల్లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంకా ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ప్రతి ఒక్కరికి ఫుడ్ అంటే ఎవరైనా తింటూనే ఉంటారు కదా. ప్రతిరోజు దోశ, ఇడ్లీ ఇవే కామన్గా తింటుంటారు, ఉప్మా, సేమియా కామన్గా తింటుంటారు. అప్పుడప్పుడు మైసూర్ బోండా తిన్నా కానీ సరే నష్టం ఏమి లేదు. ఆ పిండి ఈ పిండి కన్నా కొద్దిగా ఒక్కొక్కసారి మైదా పిండి తీసుకున్నా నష్టం అయితే ఏం లేదు, సరేనా. అందుకనేసి మైసూర్ బోండా అనేది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు యూట్యూబ్ అతను ఒక 10 మందికి షేర్ చేస్తాడనమాట. ఒక్కరు ఒక లైక్ చేస్తే 10 మందికి షేర్ అయిపోతుంది అనమాట. అందుకనేసి మీరు చూసిన వాళ్ళు కనీసం కొంతమంది అన్నా నాకు లైక్ చేయండి, సరేనా. టాటా, బాయ్ బాయ్.